నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. ఆది మధ్యాంతరహితుడు శివుడు. ఈ సృష్టిలో ప్రతిదాన్ని సృష్టించినవాడు ఆయనే. సకల జీవకోటి యందు మానవాళి యందు కూడా ప్రకాశించే శక్తిని ఉత్తేజపరిచేవాడు కూడా శివుడే. శివుడికి పాలతోటి నీళ్లతోటి ఏ రకమైన అభిషేకం చేసినా ఆయన స్వీకరిస్తాడు. అలాగే భక్తుడు ప్రశాంతమైన మనసుతో శివ శివ అని పిలిస్తే చాలు, ఎక్కడ ఉన్నా సరే తన భక్తులను వెంటనే ఆయన కరుణిస్తాడు. భూతాలని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. సమస్త జీవులను అలాగే పశుపక్షాదులను పువ్వులను సృష్టించినవాడు శివుడే. శివుడికి మనం కొన్ని వస్తువులతోటి పూజని అస్సలు చేయకూడదు. వాటిల్లో మొదటిది శివ పూజకి పనికిరాని పువ్వు మొగలి పువ్వు. మొగలి పువ్వుతో శివుడికి పూజించకూడదు. అలాగే తులసి దళంతో శివుడికి పూజ చేయకూడదు. మనం శివ పూజకి బిల్వదళాన్ని ఉపయోగించాలి. తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి రోజున తులసి దళంతో కానీ అలాగే మొగలి పువ్వులతో కానీ శివుడిని పూజించకూడదు.